నమస్కారం. శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందిద్దాం. గవరయ్య చాలా గంభీరంగా ఉంటాడు. అతని వయసు 40 దాటింది. మనిషి చాలా ఎర్రగా ఉంటాడు. అతని తలకి చుట్టూ జుత్తు ఉంటుంది. మధ్యది నున్నటి బట్టతల. నల్లగా, చాలా నల్లగా, దట్టంగా ఉండే మీసం అతనిది. కలకలలాడే బంగారపు ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టినట్లుంటుంది అతని ముఖం. చాలా వెడల్పైన మనిషతను. ఎద్దుమూపుల్లాంటి మూపులు అతనివి. అతను చాలా పొడవుగా ఉంటాడు. చాలా బలంగా ఉంటాడు. అతను చాలా హెచ్చుగా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు ఒకప్పుడు గాడిద ఓండ్ర పెట్టినట్లుంటుంది. ఇంకొకప్పుడు కోతి కిచకిచలాడినట్లు అనిపిస్తుంది. ఏ రీతిగా నవ్వినా కూడా రాగి చెంబులా ఉండే అతని ముఖం బాగా తోమిన రాగి చెంబులా ఇంకా ఎర్రబడుతుంది. అతను అందరితోనూ చనువుగా మాట్లాడగలడు. చాలా సరదాగా ఉండగలడు. అవసరం వస్తే అతి భయంకరుడవగలడు. మొత్తానికి గవరయ్య చాలా గంభీరంగా ఉంటాడు. చిన్నతనంలో చాలా బీదగా ఉండేవాడు గవరయ్య. అతని తండ్రి రంగూన్ పోయి మరీ తిరిగి రాలేదు. తల్లి గంగమ్మ అతన్ని పోషించుకుంటూ వచ్చింది. ఆమె వ్యభిచరించి డబ్బు గణించిందని అనేవారు. ఏ రీతిగా గణించినా గణన మాత్రం చాలా తక్కువైనా కొడుక్కి ఏ లోటు రానివ్వకూడదని గంగమ్మ అనుకునేది. ఆమె చాలా కష్టపడి కొడుకుని చదివించింది. కానీ గవరయ్యకి చదువు సరిగా అవ్వలేదు. 15వ ఏట అతను ఫస్టు ఫారంలో ప్రవేశించేడు. ఆ ఏడు రామయ్యమ్మనే 10 ఏళ్ల పిల్లని తెచ్చి కొడుక్కి ఇచ్చి ముచ్చటగా పెళ్లి చేసింది గంగమ్మ. 10 ఏళ్లప్పుడు కూడా రామయ్యమ్మ ముత్యంలా మెరిసిపోయేది. ఎవరమ్మా ఆ పిల్ల అని ఎంతోమంది ఆమెను చూడగానే అడిగేవారు. కోడల్ని చూచి గంగమ్మ ఎంత మురిసిపోయేదో గవరయ్య కూడా అంత మురిసిపోయేవాడు. పెళ్ళైన వెంటనే తన ఇంటికి కోడల్ని తీసుకు వచ్చింది గంగమ్మ. గవరయ్య మెల్లిగా 4వ ఫారంలోకి వచ్చేసరికి అతనికి 19వ సంవత్సరం వచ్చింది. రామయ్యమ్మకి ఈడు వచ్చింది. ఇద్దరికీ పునఃసంధానం జరిగింది. పెళ్ళాం అనే మనిషి అంత సుఖం ఇవ్వగలదని గవరయ్య అంతకుముందు అనుకోలేదు. భార్యతో గదిలో ఉన్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టే అనిపించేదతనికి. ఆమె యందు అనురాగం అదివరకంటే 1000 రెట్లు హెచ్చయిందతనికి. వీలైనప్పుడల్లా ఆమెతో గదిలోనే ఉండేవాడతను. ఆ రోజుల్లో కూడా అతను చాలా మోటుగా ఉండేవాడు. రామయ్యమ్మని గాఢంగా ప్రేమించి, మోటుగా లాలించి అమితమైన ఆనందాన్ని పొందేవాడతను. అంతా బాగానే ఉంటూ ఉండగా, ఆమెకి ఇంకా బతకాలనే ఉంటూ ఉండగా గంగమ్మ చనిపోయింది. గవరయ్య చాలా దుఃఖించేడు. ఆడదాన్లా ఏడ్చేడు తల్లి కోసం. గంగమ్మ చనిపోయింది. గవరయ్య గంగలో పడ్డట్టు అయేడు. అంతవరకు సాఫీగా వెళ్తున్న అతని జీవితం ఒడిదుడుకుల్లో పడ్డాది. ఇంట్లో చూస్తే కానీ లేదు. చేతిలో చూస్తే అంతకన్నా హెచ్చు లేదు. చదువు చూస్తే అబ్బలేదు. నౌకరీ చేసుకోవడమే, కిళ్ళీ దుకాణం చేసుకోవడమో చెయ్యాలనుకున్నాడు గవరయ్య. గవరయ్యకి నూకరాజనే పేరుగల ప్రాణస్నేహితుడు ఉండేవాడు. నూకరాజు 3వ ఫారం వరకు చదివాక చదువుకి స్వస్తి చెప్పి తాలూకా ఆఫీసులో బంట్రోతుగా ప్రవేశించేడు. నూకరాజు, గవరయ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు. వాళ్ళ ఇళ్ళు కూడా అట్టే దూరంలో లేవు. వయసులో గవరయ్య కన్నా నూకరాజు పెద్ద. గవరయ్య కంటే గడుసువాడు, లోకజ్ఞానం ఉన్నవాడు కూడా. గవరయ్య ఎద్దు మొద్దులా ఉండేవాడు. ప్రపంచంలో దేని గురించి కూడా ఆ రోజుల్లో అతనికి బాగా తెలియదు. నూకరాజు నాలా కాదు, తెలివైనవాడు, బతకనేర్చినవాడు అనుకునేవాడు గవరయ్య. నూకరాజు ఓ రోజు గవరయ్య ఇంటికి వచ్చి, ఒరే అబ్బాయ్, మా ఆఫీసులో అటెండరు పని ఖాళీగా ఉంది, నువ్వు వస్తావా అని గవరయ్యను అడిగేడు. ఖాళీగా ఉండొచ్చు గాని ఆ ఉద్యోగం నాకెవడిస్తాడ్రా అన్నాడు గవరయ్య. నేనున్నాను గదట్రా,
ముందు నువ్వు కాగితం పెట్టు, మిగతాదంతా నే చూస్తా అని ఆసరా ఇచ్చాడు నూకరాజు. గవరయ్య దరఖాస్తు పెట్టాడు. అటెండర్ ఉద్యోగం అనుకోకుండా వచ్చింది. వచ్చిన రోజున గవరయ్య బ్రహ్మానంద భరితుడయ్యాడు. నూకరాజుని కౌగిలించుకున్నాడు. తన వలనే కార్యం జరిగినందుకు నూకరాజు గర్వంతో పొంగాడు. గవరయ్య ఉద్యోగంలో ప్రవేశించాడు. బంట్రోతు పని అట్టే కష్టమనిపించలేదు గవరయ్యకి. అందులోనూ తహసీల్దారు ఆఫీసులో అందరికన్నా మంచివాడవడం చేత గవరయ్యకి ఇబ్బందేమీ లేకపోయింది. అప్పటి తహసీల్దారు 40 ఏళ్ల వయసువాడు. అయినా కుర్రవాళ్ళ అనిపించేవాడు. చలాకీగా, హుషారుగా ఉంటూ సరదాగా మాట్లాడేవాడు. నౌకర్ల యందు, గుమాస్తాల యందు దయగలిగి ఉండేవాడు. లంచాలు పుచ్చుకోవడం అంటే అతనికి కిట్టేది కాదు. అతని యందు గవరయ్యకి చాలా గౌరవం ఉండేది. ఓ రోజు తహసీల్దారు వెనుకాతల కాగితాలు పట్టుకుని మరొక ఆఫీసుకి గవరయ్య వెళ్ళవలసి వచ్చింది. ఆ దారిలోనే ఉంది గవరయ్య ఇల్లు. అదే బాబూ మా ఇల్లు అని తహసీల్దార్కి గవరయ్య గొప్పగా తన ఇల్లు చూపించాడు. ఏది అదేనా అని అడిగాడు తహసీల్దారు అటువైపు చూసి. చిత్తం అన్నాడు గవరయ్య ముసిముసిగా నవ్వుతూ. గవరయ్య ముసిముసిగా నవ్వడానికి కారణం ఆ సమయానికి తలదువ్వుకుంటూ రామయ్యమ్మ కిటికీ దగ్గరికి రావడం. బావుందిరా, పెంకుటిల్లేరా అన్నాడు తహసీల్దారు. అతనలా అన్నందుకు చాలా గొప్పపడిపోయాడు గవరయ్య. ఏదో బాబు, మా అమ్మ కష్టపడి కట్టించింది అన్నాడు. ఆహా అన్నాడు తహసీల్దారు. అవునండి, మా అమ్మే కట్టించిందండి అన్నాడు గవరయ్య మళ్ళీను. అయితే ఆ కిటికీ దగ్గర పిల్ల నీ చెల్లెలుట్రా అని అడిగాడు తహసీల్దారు. కాదండి, నా ఆడమనిషండి అది అన్నాడు గవరయ్య సిగ్గుతో. చక్కటి చుక్కని సంపాదించేవురా అన్నాడు తహసీల్దారు. తహసీల్దార్ అలా అన్నందుకు గవరయ్య చాలా మురిసిపోయాడు. ఆ రోజు రాత్రి రామయ్యమ్మకి మల్లెపూలు కొని తెచ్చాడు. ఆ రోజునే అందిన జీతం ఆమె చేతిలో పోశాడు. సరదాతో ఉద్యోగం చేశాడు గవరయ్య. సాధారణంగా తహసీల్దారు ఎక్కడికో అక్కడికి తిరుగుతూ ఉండేవాడు. అతనితో నూకరాజు సాధారణంగా వెళ్ళేవాడు. తహసీల్దారు లేనప్పుడు గుమాస్తాలు పడుకునేవారు. అటువంటప్పుడు నూకరాజుకి అట్టే పని ఉండేది కాదు. తహసీల్దారు ఓ రోజు మధ్యాహ్నం ఆఫీసులో లేడు. గవరయ్యకి ఆ రోజు మధ్యాహ్నం ఎందుకో గాని బాగా ఆకలిగా ఉంది. బాబూ, ఇంటికి పోయి భోంచేసి వస్తా అని హెడ్ క్లార్క్కి అడిగాడు. అతడు పొద్దుటెందుకు చెయ్యలేదని విసుక్కొని చివరికి సరే పోయిరా వేగిరం అన్నాడు. తొందరగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన గవరయ్య ఇంటికి రాగానే చాలా ఘోరమైన దృశ్యం చూశాడు. రామయ్యమ్మ అతన్ని చూసి కెవ్వున కేక వేసింది. భయంతో వికృతంగా మారిన ముఖంతో తహసీల్దారు కూడా మంచం మించి లేచాడు. గవరయ్య ఒళ్ళు ఆ దృశ్యం చూడగానే నీరైపోయింది. గడ్డగట్టి రాయిగా మారిపోయింది. అగ్నిలో దగ్ధమైపోయింది. ఊపిరాడక కొట్టుకుపోయింది. గవరయ్యకి వంటి మీద తెలివి లేదు. వెర్రిగా ఎక్కడికో నడుచుకుంటూ పోయాడు. స్మారకం వచ్చాక సముద్ర తీరాన కూర్చున్నానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 7 గంటలు దాటింది. నల్లగా ఉన్న ఆకాశంలోకి తెల్లగా ఉండే చంద్రుడు రాలేదు. నీలి సముద్రం నీలి రాత్రిలో నీడ నీడగా కనిపిస్తూ ఏకరోదన చేస్తోంది భయంకరంగా. మధ్య మధ్య పెద్ద పెద్ద కెరటాలు ఫెడేల్మని విరిగి దబేల్మని పడుతున్నాయి. తీరాన్న కూర్చున్న వారంతా ఇళ్ళకి పోతున్నారు. కెరటాలు ముందుకి వస్తున్నాయి. విరిగిపడి ముందుకి వచ్చి వెనుకకు పోతున్నాయి. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను అని తనలో తాను గొనుక్కుంటున్నాడు గవరయ్య. బాకుతో పొడి చేస్తాను, పొడి చేస్తాను, పొడుస్తాను. గవరయ్య భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. తుల్లిపడ్డాడు గవరయ్య.
ఎందుకలా భయపడతావు? నేను నూకరాజుని అన్నాడు నూకరాజు ఇసుకలో చతికిలబడుతూ. గవరయ్య మాట్లాడలేదు. కానీ ఇదేమిట్రా గవరయ్య? ఆఫీసుకి రాలేదు, ఇంటి దగ్గర లేవు, ఇక్కడొచ్చి ఇలా కూర్చున్నావేమిటి? ఏమిటొచ్చింది? ఏమిటి కదా? నీ వాటం చూస్తే నౌకరీ అక్కర్లేనట్లుంది అన్నాడు నూకరాజు. నవ్వాలా, ఏడవాలా, కోపం తెచ్చుకోవాలా? గవరయ్య జవాబు చెప్పదలుచుకోలేదు. కోపం తెచ్చుకోవాలా, ఏడవాలా, నవ్వాలా? గవరయ్య అసలు మాట్లాడదలుచుకోలేదు. కానీ మరో పావు గంటకల్లా జరిగినదేమిటో అతని చేతనే చెప్పించి తెలుసుకున్నాడు నూకరాజు. వెళ్తూనే దాన్ని నరికేస్తాను అన్నాడు గవరయ్య. నూకరాజు నవ్వాడు. నవ్వేవంటే చూచుకో అంటూ పిడికిళ్ళు బిగించాడు గవరయ్య. ఆగరా బాబూ, ఆగు. ఒక్క క్షణం ఆలోచించు. ఆ లంజ కోసం మన బ్రతుకులు పాడు చేసుకుంటామా? ఇది పోతే దీని బాబులాంటిది మరొకతే వస్తుంది. నే చెప్పినట్టు చెయ్యి అన్నాడు నూకరాజు గవరయ్య కోపాన్ని లక్ష్యపెట్టకుండా. అన్నాక మరో పావు గంటకల్లా తన సలహా గవరయ్య వినేటట్టు చేశాడు నూకరాజు. రాత్రి 9 గంటలకి గవరయ్య తిన్నగా తహసీల్దార్ ఇంటికి వెళ్ళాడు. తహసీల్దారు ఇంట్లోనే ఉన్నాడు. పెద్ద గొంతుకతో అతన్ని బండబూతులు తిట్టడం ప్రారంభించాడు గవరయ్య వీధిలో నిల్చుని. కేకలు విని వీధిలోకి వచ్చాడు తహసీల్దారు. వీధిలో చాలామంది మనుష్యులున్నారు. తహసీల్దార్ రాగానే గభీమని అతని చొక్కా పట్టుకున్నాడు గవరయ్య. ఇప్పుడెక్కడికి పోతావురా లంజా కొడుకా అంటూ సాగించాడు. తహసీల్దార్కి అయోమయంగానూ భయంగానూ ఉంది. చుట్టూ ఉన్న జనం ఇద్దరినీ విడదీయబోయారు. కానీ గవరయ్య పట్టు విడవలేదు. తహసీల్దారు పెనుగులాడుతున్నాడు. ఎందుకెందుకు అని కొంతమంది గాబరాతో కేకలు వేసి అడిగారు. ఎందుకా? రేపొద్దున్న మేజిస్ట్రేటు కచేరీకి రండి, అక్కడ చెప్తాను అంటూ గవరయ్య గట్టిగా అరిచాడు. ఇంతలో ఎక్కడ్నించో గాని తొందరగా వచ్చాడు నూకరాజు. వస్తూనే గవరయ్యని ఓ పక్కకి, తహసీల్దార్ని ఇంకో పక్కకి విడదీసి తోసేశాడు. మెరుపులాగా తొందరగా ఇంట్లోకి పోయాడు తహసీల్దారు. తాగుబోతు లంచా కొడుకా, పెద్దవాళ్ళింటి దగ్గర్రా అల్లరి, పద పోలీస్ స్టేషన్కి అని కేకలు వేసి గవరయ్యని గొరగరా ఈడ్చుకుపోయాడు నూకరాజు. వీధిలో చుట్టూ చేరిన వాళ్ళల్లో చాలామంది ఎవరో తాగుబోతు వెధవ అనుకున్నారు. చాలామంది అలా అనుకోలేదు కూడా. మరొక అరగంటకి నూకరాజు తిరిగి వచ్చి తహసీల్దార్తో మంతనాలాడాడు రహస్యంగా. నేనుండగా తిరిగి మీకా భయం ఎన్నటికీ రాదు అని తహసీల్దారు హామీ ఇచ్చాడు. ఆ రీతిగా అతను హామీ ఇచ్చిన తరువాత ఇద్దరూ కలిసి నల్లమందు షావుకారింటికి వెళ్ళి 400 రూపాయలు తెచ్చారు. ఆ రాత్రే నూకరాజు వెళ్ళి గవరయ్య చేతిలో 200 పోశాడు. చూసావా మరి, అన్నట్టుగా చేశావా లేదా? ఇప్పుడేమంటావ్ అన్నాడు నూకరాజు సగర్వంగా. అన్ని సంవత్సరాలుగా మందంగా మొద్దుగా ఉన్న గవరయ్య మెదడు ఒక్కసారిగా పదునెక్కింది. ఇంతేనా అని అడిగాడు. ఏమి, ఎంతున్నది? 200. అవును, అంతే అన్నాడు నూకరాజు. వాణ్ణి వెళ్ళి అడగనా అన్నాడు గవరయ్య నవ్వుతూ. నవ్విన నవ్వు వెటకారంగా, వికృతంగా, అమానుషంగా ఉంది. నూకరాజు చకితుడయ్యాడు. ఇదివరకు వెర్రి గవరయ్య కాడు వీడు కొత్త గవరయ్య అనుకున్నాడు గవరయ్య. లక్షల మీద వ్యాపారం చేస్తున్న గవరయ్యకి ఆదిలో మదుపుకి సొమ్ము ఆ రీతిగా వచ్చింది. తరువాత నూకరాజు ఆ రాత్రి తల వంచుకుని ఇంటికి పోయాడు. ఆ రాత్రే తల మొత్తుకుంటూ రామయ్యమ్మ పుట్టింటికి పోయింది. మొద్దుగా ఉండి ఉండి ఒక్కసారిగా పదునెక్కిన గవరయ్య మెదడు కత్తిపదుంతో పనిచేస్తోంది అప్పటి నుంచి. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.